మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఉన్నారు. మాట్లాడదాం. స్టేషన్ గన్పూర్‌కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఉప ఎన్నికలకు సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కడియం శ్రీహరి మాట్లాడుతూ నిన్న రాజయ్య గారు ఉప ఎన్నిక వచ్చినా నేనే గెలుస్తా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ ఏ పార్టీలో ఉన్నా అనేటువంటి చెప్పలేకపోతున్నాను. ఆయన ఏం త్యాగం చేసిండని ఆయన గెలుస్తాడు. ఆయన చేసింది నమ్మక ద్రోహం. హ్మ్. ఆయన చేసింది మిత్రద్రోహం. ఆయన నమ్మించి బీఆర్ఎస్ కష్టపడి ఆయనను గెలిపిస్తే ఈరోజు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం, ఆర్థిక లావాదేవీల కోసం ఆయన పార్టీ మారిండు. ఆయన అభివృద్ధి చెందింది కానీ గణపురం నియోజకవర్గం సున్నా. హ్మ్. ఒక్క పైసా పని తీసుకురాలేదు. ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ తప్ప హ్మ్. ఎక్కడ కూడా ఒక్క పని తీసుకురాలేదు. సో ఉదాహరణకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు. హ్మ్. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోయి 20,000 కోట్లు కావాలి, 25,000 కోట్లు కావాలి, స్కూల్ మొదలు పెట్టాలి అంటాడు. ఆయన ఏమో కట్టినట్టే మాట్లాడతాడు. ఓన్లీ వర్చువల్ మార్చిలో ఎప్పుడో రేవంత్ రెడ్డి వచ్చి అన్ని ఓ 10 శిలాఫలకాల దారాలు గుంజిపోయిండు. ఒక్కడంటే ఒక్కడు కూడా పనులు మొదలు కాలే. ఒక్కడంటే ఒక్కడు కూడా మొదలు కాలే. అది పరిస్థితి. ఆయన మేకపోతు గంభీరంగా మాట్లాడడం తప్ప, గోబెల్స్ ప్రచారం చేయడం తప్ప, కడియం శ్రేయర్ని గణపురంలో నమ్మేటోళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకంటే నా గర్కా నా ఘాట్కా అసలు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇందిరాతో ఉన్నారు. ఇందిరా ఎక్కడ కూడా ఇందిరాని దగ్గర రానితలేడు. ఆయన కార్యకర్తలను రానియట్లేదు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు అయితే మంట మండుతున్నారు. ఎందుకంటే మేము కష్టపడి గెలిపిస్తే అటు పోతాం అని చెప్పేసి వాళ్ళు దూరం ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఉన్నోళ్ళు ఎవరు? అవకాశవాదులు మాత్రమే. దాన్నే ఆయన కడియం కాంగ్రెస్ అని అక్కడ అనుకుంటారు. ఓన్లీ తన అనుచర బృందంతో ఓన్లీ మండల కేంద్రానికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చుడు, ఒక విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో పెట్టుడు, మంచిగా భోజనాలు పెట్టి పంపించుడు, అక్కడే రాజకీయాలు మాట్లాడు. ఆయన చేసేది అదే. అంతే తప్ప ప్రజలకు ఇప్పటివరకు ఒరిగింది లేదు. ఇప్పటివరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కేసీఆర్ గారే ఇంటింటికి పథకాలు ఇచ్చిండు. కేసీఆర్ గారే ఊరుని అభివృద్ధి చేసిండు. ఇప్పటివరకు ఆ ఫలితాలకు అదనంగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేసి ఓట్లయితారు ఆయనకు? అంటే భయపడుతుండా? రాజీనామా చేయట్లేదు, వివరణ ఇవ్వట్లేదు. కడియం శ్రీహరి భయపడుతుండా? ఆయనకు రాత్రి నిద్ర పడుతుందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే కుడిదిలో పడ్డేళ్ళకి లెక్క కొట్టుకుంటాడు. మిగతా వాళ్ళందరూ ఈయన ఉండేకాడ ఉన్నాడు కదా, ఈయన కుమ్మరి పురుగు. ఊరికే మెసిలిచ్చుడు, వారిని తిట్టుడు, వీళ్ళని తిట్టుడు, కేసీఆర్ని తిట్టు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, నన్ను తిట్టుడు. ఇక ఇదే పర్సనల్ లైఫ్ మీద ఆగమాగం చేసుకుంటాడు. కానీ ఆయన ఏం చేసినా కూడా ఇవాళ అది ఏమంటారు, సచ్చిన పామే ఇక తోకాడిస్తానికి అంతే. అది తప్పకుండా రేపు ఏదేమైనా ఆయన ఏం అభివృద్ధి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి గన్పూర్ నియోజకవర్గం నేను అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార కాంగ్రెస్ పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా నాకు అన్ని తెలంగాణ రాజన్న అన్నారు. పూలదండలు పడ్డాయి. ఒకవేళ నిజంగానే నువ్వు అభివృద్ధి కోసమే కనుక కాంగ్రెస్ పోయేది ఉంటే నువ్వు వెంటనే బీఆర్ఎస్ మెంబర్షిప్కి, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అభివృద్ధి కోసమే నేను పోయినా నువ్వు కూడా తెలంగాణ మొత్తం తిరుగు. నీకు పూలదండలు పడతాయా, చెప్పుల దండలు పడతాయా తెలిపోతుంది కథం. దేర్ ఇన్స్ ద మ్యాటర్. అంతేగాని నేను అభివృద్ధి కోసం పోయినంటే ఏం అభివృద్ధి చేసినావు? ఎక్కడ తట్టమట్టి చేసినావు? మొత్తం ఇంతకుముందు రోడ్లను చిన్న చిన్న గుంతలు ఉండే, ఇప్పుడు బొందలైనాయి. అంతే తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదు. ఇంకోటి మీ పేరేమో ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేసేసింది బీఆర్ఎస్. ఉప ఎన్నికొస్తే రాజయ్యనే స్టేషన్ గన్పూర్ అభ్యర్థి అనేటువంటిది క్లారిటీ ఇచ్చేసారు. కేటీఆర్, గతంలో కేసీఆర్. అసలు ఫస్ట్ మీటింగే మీదనుకుంటా నాకు తెలిసి Yes. కేటీఆర్‌తో. అసలు ఏమన్నారు కేసీఆర్ అప్పుడు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏది ఉన్నా కూడా గెలవాల్సింది పార్టీ. గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి ఎలక్షన్ల లాగానే తిరుగుతున్నాం. ఉదాహరణకి రైతు కష్టాలు వచ్చినా చెర్లు నింపలే, ప్రణాళిక లేదని చెప్పేసి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని మొత్తము గ్రామాలన్నీ తిరుగుకుంటూ పాదయాత్ర చేయడం జరిగింది. రెండవది, తెలంగాణ మొత్తంలో ఎక్కలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని చెప్పేసి ఒక వినూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి ఊరికి తిరిగి ఆ ఊర్లో ఏమేం పనులు చేసినాం 10 ఏళ్ళలో. ఒక ఇల్లు తీసుకుంటే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, నీకు ఎన్ని మోటార్లు ఉన్నా కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. బాయిల మోటార్ వేసుకుంటావా, కాలువల మోటార్ వేసుకుంటావా, బోరుకు మోటార్ వేసుకుంటావా, అట్లా ఇచ్చినాం. తర్వాత రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చినాం. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన మీద ఆధారపడకుండా 200 ఉన్న పెన్షన్ 2000 చేసినాం. ఆ ఇంట్లో బిడ్డుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అదేవిధంగా పిల్లలకుంటే ఫీజు రియంబర్స్మెంటు, రెసిడెంట్ స్కూల్ 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన చదువులు ఇవ్వగలిగినాం. ఇంటింటికి నల్లు ఇవ్వగలిగినాం. తర్వాత కంటి వెలుగు ద్వారా ఆ ఇంటి పాదులకు పరీక్ష చేయగలిగాం. అంటే ఆ ఇంట్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాలే. అట్లా ఇంటికి చేసినాం. ఊరికి పోతే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, తర్వాత
మొత్తం సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు గొప్పగా ఊర్లో కూడా మనమే అభివృద్ధి చేసినాం. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ ద్వారా మరి చెర్లు మరమ్మతు చేసుకున్నాం, తర్వాత కల్వర్ట్లు కట్టుకున్నాం, దాని పేరు చెక్ డ్యాములు కట్టుకున్నాం, తర్వాత బీటీ రోడ్లు వేసుకున్నాం. అంటే ఇప్పటి వరకు ఆ పనులు అవపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి నేను ఒక అవకాశం తీసుకొని నియోజకవర్గం మొత్తంలో ఆ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అంటే రాజయ్య గురించి ఏం చెప్తారు మీరు? గ్రౌండ్లో ప్రచారంలోకి వెళ్తే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కాస్త ఉప ఎన్నికకు సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, లేకుంటే వేటు పడితే 6 ఏళ్ళు ఆయన పైన వేటు పడే అవకాశం ఉంది. సో తప్పకుండా ఏదైనా కూడా నేను ప్రజానాయకుడిని, గెలుపోవటంలో ఎట్లున్నా లేకపోతే పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ప్రజానాయకుడిగా వాళ్ళ కష్ట సుఖాల్లో పంచుకుంటూ సంవత్సరం కాంచెలు తిరుగుతూనే ఉన్నాను. ఆయన వారానికి ఒక్కసారి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడానికి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి వారానికి ఒక్కసారి మాత్రం ఆయన తిరుగుతూ ఉన్నాడు. సో ఈరోజు ప్రజానాయకుడిగా నాకు గొప్ప అవకాశం వచ్చింది ప్రజల్లోకి వెళ్ళడానికి, చేసిన పనులు చెప్పుకోవడానికి. ఇవాళ వరంగల్కు ఎల్టీ యూనివర్సిటీ కేసీఆర్ గారిని మెప్పించి ఒప్పించి ఎల్టీ యూనివర్సిటీ తీసుకొచ్చిన రాజన్న మార్కు, గన్పూర్ల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రాజన్న మార్కు, జనగాం జిల్లా ఏర్పడడానికి 5 మండలాలు కలిపి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసుకోగలిగింది. గన్పూర్ల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి 86 కోట్ల రూపాయలతో కట్టగలిగినాం. అది ఎడ్యుకేషన్ హబ్గా అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, తర్వాత నేషనల్ హైవేలో 67 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ బాగా పుంజుకున్నది. తర్వాత 9 రిజర్వాయర్లతో 1,53,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్థాయిలో ఇవాళ ఇరిగేషన్ రంగంలో ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకాల తృప్తికరమైన పనులు చేసినాం. 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నా పీరియడ్లో వరంగల్కి తీసుకురావడం జరిగింది. ఇట్లా గొప్పగా చాలా తృప్తిగా ఉన్నాం. అంటే మనం ఎక్కడికైనా డేర్గా ఏం చర్చ జరుగుతూ ఉంది? ఉప ఎన్నిక అనగానే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గురించి జనాలు ఏం మాట్లాడుతున్నారు? నా సామిరంగా ఎలక్షన్ రావాలి, ఆయన సంగతి చూస్తాం, పాత్ర పెడతాం అని చెప్పేసి ఆవు రావరంటున్నారు, మంట మండిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఆయనకి, చెప్పినా కదా, అటు ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ వాళ్ళు లేరు, తర్వాత ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే. అందుకనే అది కడియం కాంగ్రెస్ లెక్కనే మిగిలిపోయింది. సో కాబట్టి మేము అనుకుంటున్నాం డిపాజిట్ రాకుండా ఓడగొట్టి పర్వతగిరి పంపించాలనే చూస్తున్నాం. రైట్, ఇది నిజంగానే వరంగల్లో కడియం కాంగ్రెస్లా మారిపోయింది. ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు లేరు, గతంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఎంటలేరు, అసలైన కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంటలేదు. సో కడియం శ్రీహరికి ఫ్యూచర్లో జనాలు, స్టేషన్ గన్పూర్ జనాలు చెప్పుల దండ వేసేటువంటి రోజు దగ్గరలోనే ఉందనేటువంటి స్టేట్మెంట్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.